దేవుడు మనకి దానం చేశాడంట. ఆ దానం ఏంటో మీరు చెప్పగలరా? బాగా వినాలి, దయచేసి వాక్యం పైన శ్రద్ధ పెట్టండి. కొన్ని విషయాలు, విలువైన సంగతులు ఆలోచిద్దామంటే, ముఖ్యంగా దేవుడు మనకు దానం చేశాడంట. దానం అంటే ఏమిటి? మనకు కనిపిస్తుంటారు ఎక్కడ, రోడ్ల మీద కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, లేదంటే గుడికాడ కావచ్చు, వాళ్ళు అడుక్కుంటుంటారు ఏమని, అయ్యా దానం చేయండి అయ్యా అనికేసి. మనం మనుషుల పట్ల దానం అంటే ఏమిటంటే ఒకరికి ఇచ్చేదాన్నే దానం అంటాం. మరి దానం ఎలా చేస్తారు? రకరకాలుగా మనకు కనపడుతున్నాయి. ఏంటి? అన్నం చేసే దానమైనా, లేదంటే వస్త్రాలు, బట్టలు కావచ్చు, దుప్పటిలు కావచ్చు, ఇలా చాలా మందికి మనుషుల పట్ల దానం చేస్తున్నాం. ఇది ఓకే, మనిషి దానం చేసేదాన్ని గమనించగలం, కానీ దేవుడు కూడా దానం చేశాడంట. ఏ దానం అది? మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు ఒక దానం చేశాడు మనకు అందరికీ. ఒకసారి చూస్తారా? బైబిల్ గ్రంథం రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఐశ్వర్యమును నీవు బలమును పరాక్రమమును సార్ నన్ను చదువుతుంది చూడండి. ఎక్కడంటే మీకు అర్థం కావడానికి, 2వ లైన్, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవు, అందరికీ బలం ఇచ్చు వాడవు నీవే. దేవుడు మనకి ఏం దానం చేశాడంటే? బలాన్ని దానం చేశాడంట. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకి బలాన్ని దానం చేశాడట. ఈ బలాన్ని మనుషులు దానం చేయగలరా? మీకు అర్థమవుతుందో? మనుషులైతే దుప్పటినైనా సరే, అన్నంనైనా సరే, వస్త్రాలు, ఇలా బట్టలు ఇలా దానం చేసే వాళ్ళు మనం చూడగలం, కానీ దేవుడు మాత్రం ఎవ్వరు ఇవ్వలేనిది బలాన్ని ఇచ్చాడంట మనకి దానం. పరాక్రమం అంటే బలమైన శక్తి అయిన, ఇలాంటి దేవుడు మనకి దానం చేశాడంట. నిజానికి దేవుడు దానం చేశారంటారా? ఇప్పుడు దేవుడే ప్రత్యేకంగా వచ్చి ఇదిగో బాబు నీకు బలాన్ని ఇస్తున్నాను అని చెప్పగలడా? ఎలా పసిగట్టగలం? ఎలా చూడగలం దేవుడిచ్చే బలాన్ని? జాగ్రత్తగా వినాలండి. దేవుడు బలం ఇస్తున్నాడంట మనకి. ఎలా ఇస్తున్నాడు? పోనీ ఆకాశం నుంచి వచ్చి ఇక్కడ భూమి మీదకి వచ్చి ఇదిగో నీకు బలాన్ని ఇస్తున్నాను చెప్తాడా? ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఉదాహరణ మీకు అర్థం కావడం చెప్తాను, బాగినాను. బలహీనం ఉన్న సమయంలో ఒక వ్యక్తి అండి, స్త్రీ అయినా పురుషుడైనా, బలహీనం ఉన్న సమయంలో అంటే తాకత్తు ఉండలేదు, బలం ఉండలేదు. మనం అనుకుంటాం, అరే నాకు చేత కావట్లేదురా, జ్వరం వచ్చిందిరా అని ఇలా మాట్లాడుకుంటుంటాం కదండి. ఆ టైంలో మనకు బలం అనేది ఉండలేదు. అప్పుడు ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి పోతాం. ఏమని? డాక్టర్ గారు నాకు చేత కావట్లేదు, పని చేయడానికి కూడా నాకు తాకత్తు లేదు, బలం లేదని మనం మాట్లాడుతున్నాం కదండి. అలాంటప్పుడు డాక్టర్స్ ఏమంటారు తెలుసా? ఇంజెక్షన్ వేస్తారు. ఇంజెక్షన్ వేసి టాబ్లెట్లు ఇస్తారు, ఇంకా లేకపోతే టానిక్ ఇస్తారు. ఏమంటారంటే ఇదిగో నీకు బలము తగ్గింది, ఇదిగో టానిక్ వాడంటారు. టాబ్లెట్స్ ఇస్తారు, ఈ ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఈ ఇంజెక్షన్ అయినా, ఈ టాబ్లెట్ అయినా, టానిక్ అయినా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ డాక్టర్స్ ఏమైనా తయారు చేయగలరా? పోనీ వాళ్ళే సృష్టించగలరా? ఈ బలాన్ని, ఈ టాబ్లెట్ అయినా, ఈ టానిక్ అయినా, ఇది మెడిసిన్ అయినా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఉదాహరణ చెప్తాను. మీకు బలం లేదు కదండి, మీరు ఏం చేయాలంటే పండ్లు తినాలని చెప్తారు డాక్టర్. అర్థమవుతుందా? ఇదిగో యాపిల్ పండు తింటే నీకు బలం వస్తుంది, ఆరెంజ్ పండు తింటే బలం వస్తుంది, ఈ ఖర్జూర పండు తింటే మీకు బలం వస్తుందని చెప్తారు డాక్టర్లు. ఈ డాక్టర్లు ఏమన్నా సృష్టించాడా ఆ పండును కానీ? చెప్పండి. ఇంకా అరటి పండు కూడా తింటారు, చాలా విటమిన్స్ ఉంటాయండి అరటి పండులో. అరటి పండు తిన్నారంటే చాలా ఎనర్జీ, బలాన్ని ఇస్తుంది. ఆపిల్ అయినా, అరటి పండు అయినా, చెప్పండి, ఆరెంజ్ పండు అయినా, ఇలాంటి పండ్లు డాక్టర్స్ తినమని చెప్తున్నారు. కానీ మొత్తానికి ఆ పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రకృతి నుంచి వచ్చాయి అన్నమాట, ఈ సృష్టిలో నుంచి వచ్చాయి. ఈ సృష్టి ఎవరిచ్చారు? ఎవరు కలుగజేశారు? దేవుడే కలుగజేశాడు అన్నమాట. ఇది వాస్తవం, నమ్ముతారు కదండి. ఈ మామిడి పండ్లైనా, చెప్పండి, ఈ అరటి పండ్లైనా, ఆరెంజ్ పండు అయినా, ఈ పళ్ళు అనేవి ప్రత్యేకంగా డాక్టర్లు ఏం చేయలేరండి. దేవుడే చేయగలడు, దేవుడే
ఇవ్వగలదు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, దేవుడు మనకి దానం చేస్తున్నాడు. ఏ దానము? ఈ ప్రకృతిని అనే దానం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనకు బలం లేదు, ఈ బలాన్ని మనకి ఇవ్వడానికి ఏం చేస్తున్నాడంటే ఈ ప్రకృతిని దానం చేస్తున్నాడు అనమాట. ఒక వ్యక్తికి అప్పుడు మన లాక్డౌన్ టైంలో బాగా గుర్తుంది నాకు. లాక్డౌన్ టైంలోనండి తినడానికి తిండి లేక చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలోనండి ఇక్కడ ఉన్న మన యూత్, అర్లబండి యూత్ వాళ్ళు, ఈ పరమేశ్వర్ కావచ్చు, వీళ్ళందరూ కలబడి ఏం చేశారంటే ఎలాగైనా సరే వాళ్ళు దానం చేయాలని చెప్పారనమాట. మనం అందరూ రెడీ చేసుకుని ఇక్కడ చర్చిలోనే, మీకు గుర్తుందో లేదో, ఇలా మన పేపర్లు తీసుకొని ఇలా చాలామందికి ఒక 50 మంది దాకా మనము దానం చేసామన్నమాట. ఇలాంటి దానాన్ని ఎవరైనా చేయగలరు, కానీ దేవుడు చేసే దానం ఏమిటంటే బలం అంట. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ప్రకృతి నుంచే దేవుడు సృష్టించి మనకి ఇచ్చాడనమాట. అదే బలం అంటాం. ఇప్పుడు బలం కావాలంటే ఏం చేయాలి? ఎవరు ఇవ్వలేరండి బలం, ఈ డాక్టర్స్ చేత కాదు. డాక్టర్స్ అయినా ఈ ప్రకృతి దారి తీసుకుని వచ్చి మనకి ఇస్తున్నారు. ఆ దానం చేసే దాన్నే బలం దేవుడు ఇచ్చాడు మనకి ఇచ్చాడనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు బలం ఇచ్చాడు కాబట్టి మనం ఎలా ఉంటున్నాం ఒకసారి చూస్తారా? యోబు గ్రంథం రండి. ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఒకవేళ మీకు అర్థం కాదంటే చెప్పండి, నిదానంగా చెప్తాను నేను. ఎందుకంటే ఈ మాటలు చెప్పే సమయంలో వ్యర్థం కాకూడదు. ఒకరికైనా అర్థమైతే ఖచ్చితంగా దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ఇవన్నీ మీ మనసులో ఉంచుకోండి. రైట్. యోబు గ్రంథం రండి, 12వ అధ్యాయము 6వ వచనం. వారు తమ బహుబలమే, మళ్ళీ చదువుతాం దాన్నే మళ్ళీ. వారు తమ బహుబలమే, మీకు అర్థం కావాలండి. కొంతమంది వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడిచ్చిన బలాన్ని వాళ్ళు గ్రహించుకొనక ఏం చేశారంటే మా బలమే బహుబలం అని ఆశించారండి. ఆశించినప్పటికి వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడే లేడు, చెప్పండి, మేమే బలవంతులము, చెప్పండి. వారు తమ బహుబలమే తమకు దేవుడు అనుకుందరు. వారుకుండే బలాన్ని ఏమనుకున్నారు? మేమే దేవుళ్ళు అనుకున్నారండి. మరి ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్సర్సైజ్ చేస్తే రాదు, తిండి తింటే రాదండి, గుర్తుపెట్టుకోండి. మన జిమ్కి వెళ్తే రాదు ఈ బలం, గుర్తుపెట్టుకోండి. ఎలా వస్తుంది ఈ బలం అంటే ఈ ప్రకృతి దారే మనకు వస్తుంది. దేవుడు మనకి దానం చేయడం వల్లనే మనకి బలం వస్తుంది. చాలామంది అనుకుంటారు ఈ జిమ్కి వెళితే, ఈ ఎక్సర్సైజ్ చేస్తే, ఈ వ్యాయామాలు చేస్తే మాకు బలం వస్తుంది అనుకుంటారు. కానీ అది తప్పు సోదరా. ఎలా అంటారా? ఎవరికైనా బలహీనం ఉన్న సమయంలోన ఎక్సర్సైజ్ చేయమని చూద్దాం, ఈ వ్యాయామాలు చేయమని చూద్దాం, చెప్పండి. తింటే బలం వస్తుందేమో చూద్దాం. చూడండి, జ్వరం వచ్చిన వాళ్ళకి బలహీనమైనప్పుడు, కానీ డాక్టర్ దగ్గరికి పోతారు. వాళ్ళు ఏమంటారంటే టానికి టాబ్లెట్లు ఇస్తారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ ప్రకృతి ద్వారా. ఈ ప్రకృతి ఎవరు మనకు దానం చేశాడంటే దేవుడు దానం చేశాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, మనకి చేసిన దేవుడు దానం ఏమిటి? బలం. ఆ బలాన్ని ఎలా ఇచ్చాడంటే ఈ ప్రకృతి ద్వారా ఇచ్చాడు. మనమైతే ఇలాంటి రైస్ ఇదంటే దేవుడు ఇచ్చిన దానం అండి, గుర్తుపెట్టుకోండి. మనకు దానం చేశాడంటే ఏదంటే బలం, పరాక్రమం, శక్తి. కాబట్టి ఇలాంటి బలాన్ని ఎవరు ఇవ్వలేరు, కానీ దేవుడే ఇచ్చాడు. మరి కొంతమంది ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే ఆ దేవుడు ఇచ్చిన బలాన్ని మా బలమే బహుబలం, చెప్పండి. ఈ దేవుడే లేడు, మాకు శక్తి ఉంది కదండి, మా బలమే మాకు దేవుడు. చాలామంది కండలు పెంచుకుంటారు. బలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పొలంలో మనకు కనపడతారు. ఏమని? ఈ పొలం చేసే టైంలో అంటే ఒక విత్తనాన్ని వేసి తర్వాత ఇంటికి వస్తాడు. మేము ఏదైనా చివరికి పంట వచ్చేసరికి మెరుపైన పెద్దయినా ఏమనుకుంటాడంటే నేను కష్టపడ్డాను కాబట్టి ఆ పంట వచ్చింది అని మాట్లాడేవాళ్ళు మా బహుబలమే అనుకుంటున్నారు. కానీ ఆ పంట వెనక ఆ బలాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడే అని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆ బలం లేకపోతే మీరు పొలానికి వెళ్ళగలరా? నీళ్లు కట్టుకోగలరా? కట్టుకోలేరు. కాబట్టి దేవుడిచ్చిన బలాన్ని ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు మర్చిపోయి మా బహుబలమే మాకు బలము, మేమే దేవుడు అని చాలామంది విరవిఘ్నాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి బలాన్ని తీసేస్తాడనే విషయాలు కూడా మీరు గమనించుకోవాలి. మనకిచ్చిన దేవుడు దానం ఏదైనా ఉందంటే చెప్పండి, బలం. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకుంటారని మరి మనస్ఫూర్తిగా తెలవరుస్తూ ఇంతవరకు నా మాటలు ముగించబడతాయి. Oh